యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎవరు సార్ మీరు? ఇలా గుబులు లేపుతున్నారు? నాకిలా ఎప్పుడూ అయింది లేదు. అమ్మో గాజు పడింది. తీసుకోండమ్మా. పెద్దమ్మా, ఎందుకు అందరూ అలా గాజులు వేస్తున్నారు? 3 గాజుల్లో ఏ ఒక్క గాజైనా ఖడ్గం మీద పడితే భక్తులు కోరుకున్న కోర్కెల్ని ఆ అమ్మవారు నెరవేరుస్తుందమ్మా. నిజంగా అలా జరుగుతుందా? తల్లి పాలల్లో కల్తీ లేనట్టే ఆ అమ్మోరు తల్లి వరాల్లో తేడా జరగదు. పల్లవి, చెప్పు కార్తీక్. మనకి అమ్మాయే పుడుతుందని నేను, అమ్మా అబ్బాయే పుడతాడా నువ్వు. రండి. మనం రోజు గొడవ పడుతుంటాం కదా. అవును, అయితే ఆ, మనం కూడా గాజులేద్దాం. మనకి పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో అమ్మవారిని అడిగి తెలుసుకుందాం. ఏమంటావు? ఓకే అంటాను. మనకి పుట్టబోయేది అబ్బాయే అని అమ్మవారి సాక్షిగా మీకు అర్థమవుతుంది అంటాను. సరే, చూద్దాం. పెద్దమ్మ, గాజులు ఇవ్వు. తీసుకోండమ్మా. పద. ఇదిగో, ఈ 3 గాజులు నీకు, ఇవి నాకు. ముందు నువ్వేయి. మా ప్రేమకు ప్రతిరూపంగా మాకు ఆడపిల్ల పుట్టాలని ఆశీర్వదించుతారని ఆశీర్వదించాలి.
శుభమస్తు. ఆ తల్లి ఆశీస్సులతో మీకు ఖచ్చితంగా అమ్మాయే పుడుతుంది. మనకు అమ్మాయి పుడుతుంది, మనకు అమ్మాయి పుడుతుంది. ఈ 3 గాజుల్లో ఏ ఒక్క గాజైనా ఖడ్గం మీద పడితే మీరు కోరుకున్న కోరికలు అమ్మవారు నెరవేరుస్తుంది. ఎందుకు ఎందుకు ఆ దేవుడి పేరు చెప్పి అబద్ధాలు చెప్తావు? బతకటం కోసం జనాలు నమ్మకాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. ఆ తల్లి ఖచ్చితంగా భక్తుల కోరికలు నెరవేరుస్తుంది బాబు. ఇందులో ఎలాంటి అబద్ధము అపనమ్మకము లేదు. ఏంటమ్మా నెరవేరేది? బహుశా నీకు గుర్తులేదనుకుంటాను. 4 ఏళ్ల క్రితం నేను నా భార్య వచ్చి వీళ్ళలాగే గాజులేసాం. ఆడపిల్ల పుట్టాలని నేను కోరుకుని వేసిన గాజు ఖడ్గంలో పడింది. అయితే మీకు ఖచ్చితంగా ఆడపిల్లే పుట్టుంటుంది బాబు. ఏంటమ్మా పుట్టేది? నా భార్య తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయారు. అమ్మా, 15 ఏళ్లుగా నీ సన్నిధిలో ఉన్నాను. నువ్విచ్చిన వరం ఎప్పుడూ అబద్ధం కాలేదు. కానీ మొదటిసారి ఒక వ్యక్తి వచ్చి అబద్ధం అంటున్నాడు. నీ మాట అబద్ధం అవ్వడం ఏంటమ్మా? నీ మాట అబద్ధం అవ్వదు. వాళ్ళకి ఆడపిల్ల పుట్టిందో లేదో చెప్పు. తల్లి, వాళ్ళకి ఆడపిల్ల పుట్టింది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నిజం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం బాబు, అక్క బాబు గురించి అన్ని విషయాలు చెప్పారు. చెప్పేశానక్క. అమ్మా, అన్ని విషయాలు మాకు చెప్పారు. మీ అబ్బాయి నీతి నిజాయితీల గురించి మీరు రాకముందే విన్నాం. నా మనవరాల్ని మీ ఇంటికి పంపిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. వెళ్ళి అమ్మాయిని తీసురా. వదినా, ఆ అమ్మాయి కార్తీక్ పక్కన మణిపూసలా ఉంటుంది. నువ్వు నా పక్కన నల్లపోసలా ఉన్నావు. కొంచెం మా అక్కని చూడవే. ఊరుకోండి. మీకు మా అమ్మాయి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అమ్మాయి మాకు నచ్చింది. ఒకసారి మా అబ్బాయితో కూడా మాట్లాడి 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 సంబంధం కుదుర్చుకొని నిశ్చితార్థం చేసి పెళ్లి చేసి ఈ అమ్మాయిని కూడా నీ కొడుకుతో చంపించేస్తావా?
నీకు మంచి చేయడానికి వచ్చిన దాన్ని. వీళ్ళింకెవ్వరికి చెడు చేయకుండా ఉండేలా చూసుకునేదాన్ని. మాకు మంచా? ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పర్మిషన్ లేకుండా ఇలా రావడం మంచి పనా? ఈ శుభకార్యం జరిగితే భవిష్యత్తులో ఇంకో అశుభకార్యం జరుగుతుంది. అశుభ కార్యమా? అసలు ఎవరమ్మా నువ్వు? నేనెవరో మీ ముందున్న కుటుంబానికి బాగా తెలుసు. ఈ ధర్మావతి కొడుక్కి నా కూతురు మొదటి భార్య. మీ కూతుర్ని చేసుకోబోయే ఆ కార్తీక్ నాకు స్వయాన అల్లుడు. చాలా? ఇంకా వివరాలు కావాలా? కాంచనవల్లి, ఏంటి నీ ఉద్దేశం? ఇక్కడికి ఎందుకొచ్చావు? మర్యాదగా బయటకు వెళ్ళి కాంచనా. ఒక్క నిమిషం, అందరం కలిసే వెళదాం. నా కూతురు పల్లవి చచ్చిపోలేదు, చంపబడింది. చంపబడింది చంపబడింది చంపబడింది. ఈ ధర్మావతి, ఈమె కొడుకు కార్తీక్ చేతులారా నా పల్లవి చితికి నిప్పు పెట్టారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మీ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పారు. వాళ్ళు అబద్ధం చెప్పారు. నిజం నేను చెప్తున్నాను. నవ్వుని నటించొచ్చు, కానీ ఏడుపుని బాధని నటించలేము. నా కళ్ళలో బాధని చూసి కూడా మీరీ సంబంధం చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం. నాలా ఈ తల్లి మనసు బాధపడకూడదని నేనిక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు నేను చేసింది తప్పైతే క్షమించమని అడిగేదాన్ని, కానీ అడగను. ఎందుకంటే నీ జీవితం బావుండాలనే ఇక్కడికొచ్చాను. ఇంకెప్పుడు ఇలాంటి మనుషుల్ని చూసి మోసపోకు. జాగ్రత్త. సారీ అండి, ఆవిడ మీకు... చూడమ్మా, మీరు మీ అబ్బాయి మంచివారో చెడ్డవారు మేము కళ్ళతో చూడలేదు, చెవులతో మాత్రమే విన్నాం. ఈరోజు మీరు చెడ్డవారని, మీ అబ్బాయి ఒక హంతకుడని ఇంత ధైర్యంగా ఒక ఆవిడొచ్చి మీ ముందే మాకు చెప్పింది అంటే... తను చెప్తుంది నిజం కాదండి. అది మాకు అనవసరం అండి. అది నిజమో అబద్ధమో మీరు ఆవిడ తేల్చుకోండి. పెళ్లికి ముందే ఇలాంటివి విన్నామంటే ఏ ధైర్యంతో మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా పంపగలం? ఇక దయచేసి మీరు... అది కాదండి. ఏమండి, ధర్మ 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 ధర్మ. నువ్వు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా నీడలా నేనొస్తాను. నీ కొడుకు జీవితంలోకి ఇంకొక అమ్మాయిని రానివ్వను. అక్కా చాయ్. హేరా చిన్న, ఈరోజు నువ్వు కూడా ఇక్కడే దుకాణం పెట్టావా? నీకు చాయ్ పోయకపోతే నా ఫ్లాస్క్ పనిచేయదక్కా. మాటలు నేర్చావురా. సరే, కాసేపు ఇక్కడే ఉండు, నేను గుళ్ళోకి వెళ్ళొస్తాను. సరే అక్క.
చూస్తుండు జాగ్రత్త. హాయ్ కృష్ణయ్య, ఎలా ఉన్నావు? నీకే బాగుంటావు, బాగుండాలి కూడా. అంటే నేను బాలేనని కాదు, నేను కూడా ఓకే. కానీ ఇదిగో ఈ గుండె ఉందే, ఈ మధ్య అప్పుడప్పుడు నా మాట వినట్లేదు. కారణం ఏంటంటావు? కానీ ఫీలింగ్ మాత్రం బాగుంది. ఏమో, నాకేం చెప్పాలో, నిన్ను ఏం అడగాలో నాకు అర్థం కావట్లేదు. మంచో చెడో అంతా నువ్వే చూసుకో. అయ్యో కృష్ణయ్య, ఇది మళ్ళీ మొదలు పెట్టింది. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ కృష్ణం వందే జగద్గురుం హరి ఓం. ఏమ్మా రాధిక, కృష్ణుడి మీద మనసు లాగిందా? ఇలా వచ్చావు? పూజారి గారు, గుళ్ళో దొంగలేమైనా పడ్డారా? అదేమిటమ్మా అలా అడిగావు? పోలీసులు వచ్చినట్టుంటేను. సార్, నారాయణ, నేను గుళ్ళోనే ఉన్నాను. లొకేషన్ కరెక్టేనా? కరెక్టే సార్. వాడి ఫోటో మీకు సెండ్ చేస్తాను, చూడండి సార్. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. ఎదలోన తగువు, నీ వల్లే వినవు, ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా. నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివై నావా. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా. నల్లని వెలుగువా. రైట్